ఏంటిది ఇక్కడ గడ్బెట్ బాగా అవుతుంది. ఈరోజు ఇంద్రశ్రీ గ్రామంలో రేణుకాయలమ్మ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన చేస్తున్నా. రేణుకాయలమ్మ జీవిత చరిత్ర. అచ్చా, ఇంకా నా పర్మిషన్ తీసుకున్నావా? మన సర్పంచ్ గారు పర్మిషన్ తీసుకున్నాం. ఆయన సర్పంచ్ మనకు అనవసరం. ఉప సర్పంచ్ తీసుకున్నాం. ఆయనతో కూడా మనకు అవసరం లేదు. ఎంపీటీసీ గారు తీసుకున్నాం. ఆయనతో కూడా మనకు అవసరం లేదు. మన ఎస్ఐ గారు తీసుకున్నాం. ఆ సార్తో మనకు అవసరం లేదు. అయితే మీ ఇంటికి రావడం జరిగింది. మా ఇంటికి వచ్చినవా లేదా? వచ్చినా ఉదయం వచ్చినా ఈయనగా వచ్చినా ఆనంగా ఈ లైట్ లాగా సూర్యుడు ఆనం కొడుతుంది. పెద్ద లైట్ ఉంటుంది నా ఇంటి ముంగట. అయితే సాయంత్రం వచ్చినా ఎవరి ఇంటి ముంగట ఉండదు. సాయంత్రం వచ్చి ఇతనే వాడు ఈయనగా వచ్చినా ఇంటి వెనక కూడా ఉంటుంది. ఆనంగా లైట్ కొడుతుంది. అయితే అమ్మగారిని పిలిచి అమ్మగారు సాయి గారు ఉన్నారా లేదా అడిగినా. हमारा मैडम घर में है. अच्छा పోయినా. అయితే అమ్మగారికి చెప్పేసి వచ్చినప్పుడు చెప్పేసేస్తుడు కాదు. ఎన్ని చెప్పలేసినావు? చెప్పేసేస్తుడు కాదు. అది చెప్పి వేసి వచ్చేసిన అంటే చెప్పినా అన్నట్టు దాని అర్థం. అదే చెప్పినావు. జర నాలుగు కొంచెం జర సాపు కాలేదు. అయితే ఇంకా చెప్పినావు, అయిపోయింది. అయితే నా పర్మిషన్ కూడా వచ్చినట్టే కదా. జై రేణుకా మాతాకు జై. శ్రీశైల శిఖరపు వాసుడా పార్వతీదేవి అందు. మీ యొక్క సఖి పార్వతీదేవి నాకు ఒక కుమార్తె ఉన్నదా? ఉన్నది. ఆమె పేరేం పేరు? రేణుకాదేవి అంటారు. రేణుకాదేవి. అబ్బా, అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మా యొక్క సభామందిరంలోకి వెళ్తున్నారు. అవును కదా, నేను కూడా వస్తా.
పేరు, మీ యొక్క పూర్వస్థితి, మీ యొక్క రాజ్యం పేరు, మీ యొక్క పేరు. నా పేరు పార్వతీదేవి అందరు. నీ యొక్క పేరు పార్వతీదేవి. లోకాలనే శంకరుడు నా పతిదేవుడు. లోకాలనే ఏలే శంకరుడు మీ యొక్క పతి. ఇంకా నాకు 2 కుమారులు, కుమార్తెలు 9 మంది. ఎల్లమ్మ చిన్నది. ఆహా, రేణుకాదేవి చిన్న బిడ్డ. అయితే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? సభా మందిరం. రండి. అరుడా శ్రీశైలవాస जय जगज्जननी रेणुका माता को चली ग्रामము కైలాసగిరి
తల్లిదండ్రుల చేరబోయేదో నా నామము రేణుక దేవని అందురే. నీ యొక్క తండ్రి శంకరుడు, నా తల్లి పార్వతీదేవి, నీ తల్లి పార్వతీదేవి, నా పేరు రేణుకా ఎల్లమ్మ అంటారు. నీ పేరు రేణుకాదేవి. అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను పురవరం వేడుకుంటున్నాను. ఆడుకోవడానికి. మీతో మేము కూడా వస్తాం. అలాగే. పూలవనములోన పూలు గోతములారే. మల్లెలు మల్లెలు ఆడుకుందామురారే. ఓ హరినాథులారారే. ఆడుకుందామురారే. అమ్మా, ఈ ఆటలు సరిపోయేవి. మనం ఇప్పుడు ఇంటికి మన పని మా తల్లిదండ్రులు కోపం చేస్తున్నారు. అబ్బో మీ అయ్యనేదో కోపం ఉంటున్నాడు. కండు చేస్తాను మళ్ళీ అంత కింద చేసేస్తాం. వచ్చేది అమ్మా, ఈ మెడలో ఉన్నవేమిటి అవి? నా మెడల్ అమ్మా, నాకు మొన్ననే లేక పెళ్లి అయిందమ్మా. మరి నా మెడలో లేవు కదా. నా పెళ్లి అయింది, నాకు ఉన్నది పుత్తలు గట్టి మట్టలు అన్నీ ఉన్నాయి. అన్ని పెళ్లి కాలేదు. అయితే మీ అమ్మ మర్చిపోయిందా అమ్మ మీ అయ్యా? సరే, ఇప్పుడు నా తల్లి దగ్గరికి పోయి నేను తెలుసుకునే కదా. అట్లా కాదు, మీ అయ్య మర్చిపోయింది అయింది. చల్లగా పట్టింది. ననుగన్న తల్లిలో నీతో గంటగనెడో. తల్లివేగో. తల్లిలో నీతో గంటగనెడో. తల్లివేగో. నా మనమే ఒక కోరిక దాచుకోలేదు సంవిధానం సందేహం లేక నాకు చదువున విన్నవించుకు తల్లి. జయ జగజ్జనని రేణుకా మాతతో నన్ను చూసి నవ్విరే. లతము మీరు ఎన్నాడు చేతురే. అమ్మేగో. నమ్మో. తల్లి, మీరు నాకు లగ్నం ఎప్పుడు చేస్తారు? నా తోటిగారులకు వివాహం అయింది, మీరు కూడా నాకు అదే విధంగా చేయాలి. జయ జగజ్జనని రేణుకా మాతాకి పెళ్లి పైన నీకు ప్రేమలెందుకు గంగే? సందేహము లేక తరగున తెలుపుకో. మాతాకి సందేహం లేక మాకు సరుగున తెలుపుతారు. జయ జగజ్జనని రేణుకా మాత అమ్మవే
నవ్వురు. అందు గురించే మీ దగ్గరికి వచ్చి నేను నా వివాహం ఎప్పుడు చేస్తానో నేను అడుగుతున్నా తల్లి. తండ్రి పడకని మనం వివరం తెలుపుదాం. సరే అదే విధంగా పోదాం. జయ జగజ్జనని మనమున ఒక కోరిక తలంచుకొని నీ వద్దకు వస్తుంది. జయ జగజ్జనని రేణుక మాతాకు అనుగన్న తండ్రి జయ రేణుకా మాతాకి చిన్ని పుత్ర నేడు నాటిన హరియేమి కలిగేను. చిన్ని పుత్ర నేడు నాటిన హరియేను. చిన్ని పుత్ర నేడు నీవు వతిన హరియేను. చిన్ని పుత్ర నేడు నీవు వతిన హరియేను. నీవు నా దగ్గరికి వచ్చిన పని ఏమిటో నాకు తెలుపు కదా. వివాహం అయింది. మీరు కూడా నాకు ఎప్పుడు చేస్తారు? జయ రేణుకా మాతాకు పెళ్లి పైన నీకు ఎందుకు కలిగేను. పెళ్లి పైన నీకు ఎందుకు కలిగేను. పెళ్లి పైన నీకు ప్రేమను ఎందుకు కలిగేను. పెళ్లి పైన నీకు ప్రేమను ఎందుకు కలిగేను. కుమారి పెళ్లి పైన నీకు భ్రమలెందుకు కలిగేనమ్మా? నీకు నువ్వు ఆడుకునే సమయమున ఎవరన్నా నీతోటి ఏమన్నా అనిరా నాతో తెలుపు. తండ్రి నీవు నచ్చిన వారినికే ఇచ్చి నీవు వివాహం చేయవు, కానీ నువ్వు దుస్తులకు ఇచ్చి వేరే బాబు విషయంలో నువ్వు బాధపడకు, నన్ను బాధపడకు. ఇష్టమైన మంచి
ధరణి మైసమావరపురమందున నీకు ఇష్టమైన పురుషుని తెచ్చి నీకు వివాహం గావించదను. సరే, అదే విధంగా కావచ్చు. నన్ను విలపించే దేవానికి ఇదే వందనం. ఈ బాబా త్వరగా వర్ధిల్లు. ప్రాణేశ్వరి వాటి బదుల మన కుమార్తె యొక్క వనమునకు పోయి ఆడుకున్నందువల్ల ఆమె యొక్క చెలికర్తలు ఆమెను అవమానపరిచి ఈ సభామందిరము దోలినచో నాతో వేడుకున్నంతలో నేను ఆమె యొక్క పెళ్లి కావాలని కోరుకున్నంతలో నేను అభయమిస్తుందిగా. జగజ్జనని ఏమనుచుంటివి? ఆలస్యం ఎందుకు స్వామి? వీరాజు వీరుని వెతికి మీరు చేయించండి. జయ రేణుకా మాతాకి చెడ్డ వారల నేను చూసేవాడను గాను అంశయ వారల కొరకు మంతుల వంటితో అంశయా నేను కొరకు చూసేవాడను గాను అంశయా జయ రేణుకా మాతాకి దేవి. ఈ మైసూరుపురం లోపల రేణుకాదేవికి తగిన పురుషుణ్ణి తెచ్చి స్వయంవరమును ఏర్పాటు చేసేదను. ఇప్పుడు మనం విచారించిన పదం Thank you.
అతల విత్తల కుతల రసాతల మహాతల పాతాల లోకమును జయించి ఇందుని వరములో సంగిన వాడను కార్తీక మహారాజు నామధేయుండను. జయ మాతాజీ ఓడించి గరుడ గంధల కిన్నెల కింపుతో చెరబట్టినటువంటి కార్తీక రాజు నామధేయుడు. కార్తీక రాజు అవును. కాపు దీర్ఘం ఎందుకు పెట్టాం? అయ్యా అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా యొక్క సభస్థలికి వెళ్తున్నాను. సభస్థలికి? నీ కింద వాళ్ళు నేనే కదా. సరే వెళ్దాం పద. నాతో తెలుపు చూసిన మీరలో బహుగా నీ వనలో బలవంతుడు ఎవరున్నాడా మీరు వెతికి మీరే సూచి చేయాలి. జయ రేణుకా మాతాకి సుందరి పార్వతి విని మీక సందేహము లేక ఒక క్షణములో నప్పుడు లోపల ఇప్పుడు 100 యోజనముల గరుడ స్తంభమును ఎగిరి గంట కొట్టి క్షణమున 100 యోజనముల పైన ఉన్న ప్రపంచము చుట్టూ తిరిగి వచ్చి 100 యోజనముల పైన ఉన్న ఈ గరుడ స్తంభమును ఎగిరి గంట కొట్టియు గంట నాదమాగక ముందే 20 మూరల తలపాగ చుట్టుకున్న వీరులకు మన యొక్క రేణుకా కుమార్తె యాగు స్వయంవరములకు చేసేదను. చెప్పండి చెప్పండి. ఈ క్షణములో పురములో సాటింపు చేయము. ఏమని? ఈ క్షణము లోపల మన పురము లోపల ఒక క్షణము ప్రపంచము చుట్టూ తిరిగి వచ్చి 100 యోజనముల పైన ఉన్న ఈ గరుడ స్తంభముని ఎగిరి గంట కొట్టి గంట నాదమాగక ముందే 20 మూరల తలబాగా చుట్టుకున్న వారికి ఆ యొక్క వీరులకు స్వయంవర వీరులకు నా యొక్క కుమార్తె రేణుకాదేవిని ఇచ్చి స్వయంవరము చేసేదను. పురజనులతో సాటింపు చేయము. స్వయంవరము ప్రకటించినారు.
ఆ యొక్క స్వయంవరానికి అందరూ రాగలరని మా యొక్క మనవి. నా పేరు జమదగ్ని మహాముని. మీ యొక్క పేరు జమదగ్ని మహాముని. నా తల్లి సత్యావతి. తల్లి సత్యావతి. నా తండ్రి బృంగ మహర్షి. నేను ఉండేది భద్రికావనం. భద్రికావనం. అవును అయ్యా. మరి ఇప్పుడు ఎక్కడికి? మన వేలుగా ఎల్లమ్మ కళ్యాణం అని పత్రిక వచ్చింది, అది నేను పోతున్నా. స్వయంవరం ప్రకటించారు కాబట్టి ఎక్కడికే వెళ్తున్నారా? సరే పద. నేను నా మేనమామ శంకరుడు మేన అల్లుడు ఉండగా ఈ శిలాపనకానికి రాయడం ఏమిటి, ఆ రేణుకా ఎల్లమ్మ పెళ్లి అని చాటింపు వేయడం ఏమిటి? నేను ఇప్పుడే పోయి మా మామ శంకరుని అడిగి రేణుకాదేవిని వివాహం చేసుకొని నా మైసాబావరపట్నం వచ్చిన హరహర మహాదేవ శంభో శంకర. మీరు రమ్మనగానే వచ్చి ఉన్నా. జై రేణుకా మాతాకు. ఈ యొక్క రాకకు నాకు చాలా సంతోషమైనది. నువ్వు
ఈ స్వయంవర పట్టణములకు చేయు. నేను సమమంగా కూర్చున్నాను. మాతాకి బాబా శంకారో నేను మేఘాలు ఉన్నాగా ఈ పత్రికలు కొట్టు శిలాపాలకు అవసరం మామా. నాకు ఆనందమైంది కదా. ఈ స్వయంవరంలో ఈ శిలా పథకంపై ఎట్టి రాసి ఉన్నదో ఆ ప్రకారంగా చేయు కదా. మాము ఎంతటి కార్యం ఇంతలో ఇప్పుడు పూర్తి చేసి ధరణిలో బలను గంటలు కొట్టి గంట నాదమాడు తలపైన చుట్టి నా మేనమగలు రేణుకాదేవి వివాహవాడి అంగరంగ వైభవంగా పోయేదని చూడండి మీరు. తిరిగి వచ్చారు కానీ ఆ 100 యోజనములు ఎగిరి ఆ గంటలు కొట్టలేకున్నాను. ఏమిరా కాలమహిమ అరవీర భయంకరులను అతల విత్తల కుతల రసాతల మహాతల పాతాళం చేయించిన వాడనే ఈ 100 యోజనలు గంటలు కొట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా ఇంతమంది ముందు అవమానపరిచి కదా చూసారా ఎల్లమ్మ సంగతి ఎన్ని రోజులున్నా కూడా హర హర మహాదేవ శంభో శంకర యోగ దృష్టి చేత నేను బాబుగా నాగభూషణ వినుము నా మాటలము గలగన గంటలు కొట్టి ఉంటే 23 తలపాక చుట్టియాను. 23 గంటలు మోగించినాను, 23 తలపాక చుట్టి కూర్చున్నాను. గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసిన నీ పుత్రిక ఇచ్చి లగ్నం చేయము కదా. ఓహో ముని కుమారా, ఏమి ఈ స్వయంవర రారాజులై స్కిన్నులై పడి ఉండిరి. ముని కుమారుడవై ఉండి 100 యోజనములు ఎగిరి గరుడ స్తంభముని ఎగిరి
గంట కొట్టి గంట నాదం ఆగక ముందే 20 మూరల తలపాగా చుట్టిన వీరుడవు నీవు. ఇప్పుడే నేను స్వయంవరములకు వేగంగా సిద్ధం చేసేదాను. జమదట్టి మునిరాజు నీకు వరదో ఇప్పుడు జమదట్టి మునిరాజు నది పుత్రిక రేణు కమ్మ నీకు మునిరాజు నీకు వరదో ఇప్పుడు జమదట్టి మునిరాజు అందమైన పుష్పమాల ఇందుదేవి ఇప్పుడు అందమైన పుష్పమాల ఇందుదేవి ఇప్పుడు అందమైన పుష్పమాల అందరికి వందనములు దేశిరము ఇప్పుడు అందరికి వందనములు. జమదగ్ని మునివాడు ఈ స్వయంవర వీరుల గెలిచిన వాడు. అతని మెడలో పుష్పమాల వేయము కదా. జయ జగజ్జనని రేణుక మాతాకు విష్ణు బ్రహ్మ రుద్రులారా వందనములు చేసెదం. విష్ణు బ్రహ్మ రుద్రులారా వందనములు చేసెదం. సాక్షి సరస్వతి వందనములు చేసెదం. సాక్షి సరస్వతి వందనములు చేసెదం. సాక్షి సరస్వతి వందనములు చేసెదం. సాక్షి సరస్వతి వందనములు చేసెదం. చేత పుష్పమాల బట్టి చేసి ఎంతో వచ్చెదం. చేత పుష్పమాల బట్టి ఎంతో వచ్చెదం. చేత పుష్పమాల బట్టి చేసి ఎంతో వచ్చెదం. చేత పుష్పమాల బట్టి చేసి ఎంతో వచ్చెదం. నాగనీదు కంట మందిరము చూడవచ్చెదం. విష్ణు బ్రహ్మ రుద్రులారా లక్ష్మీ సరస్వతులారా ఈ అందరి ముందట నా మాతృ మెడలో పుష్పమాల వేయిచున్నాను. చెప్పండి. ఇప్పుడు రేణుకా స్వయంవరములకు బ్రాహ్మణుని పిలుచుకోరము. జమదగ్ని మహామునికి పెళ్లి చేసినాడు. కానీ నా యొక్క మాయ మంత్రముల చేత అతని నాయవల్లి కాకుండా ఆపి ఆ వెళ్ళిని అష్ట కష్టాలు పెట్టి నేను చూపించగలను.
रेणुका माता की हरि ओम श्री गुरुभ्यो नमः आगमात्तातु देवानां ब्रह्म तस्मै श्री गुरवे नमः वेदात् सर्वलोकानां विषयो भवरोगिणां निधेः सर्वविद्यानां शुक्लां भरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवरन्ध्यात्रिविघ्नोपशान्ते शिवरामरूपाभ्यां करिष्यमाणः तदङ्गत्वेन घराधिपतिपूजां च करिष्ये ओम एकदन्ताग्नेः वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् गणाधिपतिमानः मांगल्य गौरी देवता ध्यान पूजां च करिष्यामः भगेन सह वर्चसा शुभिकाधारण मुहूर्तस्मुहूर्तास्तु अतः యొక్క అమ్మవారికి ధరింపజేసేటువంటి మట్టెలు మంగళసూత్రాలు అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. మీ యొక్క ఊరిలో ఉన్నటువంటి పాడి పంట పశు శిశు పుత్ర పౌత్రాభి కలిగి ఉండాలని చెప్పేసి మన గ్రామం అలాగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క రేణుకా ఎల్లమ్మాదేవిని మరి ఆ యొక్క జమదగ్ని మహర్షిని మనసులో స్మరించుకోండి. కంటే బద్ధాంశోయ తుంజీవ శరదాంశదం మాంగళ్యధారణ ముహూర్తస్ముహూర్తాస్తు యతస్ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం. అందరూ కూడా చప్పట్లతో ఆ యొక్క అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించండి. శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘాయుః. ఓకే గ్రామ సర్పంచ్ గారు రేణుకాదేవి కళ్యాణ సందర్భంగా పుస్తకాలను సమర్పించారు. వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ సదా కాపాడాలని ఆ రేణుకాదేవిని కోరుకుంటున్నాం. ధనంధాన్యం పశుపుత్ర లాభం సంవత్సర దీర్ఘమయస్థిరం జయ రేణుకా మాతాకు. కళ్యాణ సందర్భంగా ఎవరైనా కట్టాలు సమర్పించేవారుంటే సమర్పించగలరు. ఆట ఇక బాగున్నది, ఎవరు వెళ్ళిపోకూడదు. కంతాల వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థము కంతాల లక్షల వారు కళ్యాణ మహోత్సవం సందర్భంగా 100 రూపాయలు నిర్వహించినారు. ధాన్య పవిత్రంగా సిద్ధమవుతుంది. వడ్డపల్లి నర్సయ్య గారు
నార్లాపూర్ వాస్తవ్యులు గారు వివాహ మహోత్సవ సందర్భంగా కళ్యాణ మహోత్సవ సందర్భంగా మరి రాస్తాడు మా మామ శంకరుడు అక్షరం ముక్కరాని సన్యాసికి నా మేనమరుదలు ఎల్లవ తల్లి అంటగట్టినాడు. ఇప్పుడు పెళ్లి అయ్యది కానీ నేను కపబ్రాహ్మణ వేషం మార్చి మా మామకు లేనిపోని ముచ్చట కల్పించి నాగవెల్లి ఆపి జమదగిని సంగతి దూరం చూసుకున్నాక అరదేవ శంభో శంకర. గారు కళ్యాణ మహోత్సవ సందర్భంగా మీరు వచ్చుటకు సంతోషం కానీ మా యొక్క కుమార్తె రేణుకా పేరు మీద జాతకము చూడు. జయ శ్రీ రేణుకా మాతాజీ. మీరు అన్నట్లు జాతకం
జాతకం చూస్తాను కదా. జయ రేణుకా మాతాకు చిన్ని అయ్యో రేణుకాని పిలుతూ రేవయ్యో చిన్ని పేరు వినావయ్యో రేణుకాని పిలుతూ రేవయ్యో ఓ చిట్టావయ్యో దేవదత్తి అల్లుడు కనవయ్యో నా యొక్క కుమార్తె పేరు రేణుకాయ అని అందరూ నా యొక్క అల్లుడి పేరు జమదగ్ని జయ శ్రీ రేణుకా మాతాకి సారే బెచ్చితి మాదిలోనే విద్యలని వచ్చిన వాడేనా ఓ శంకరదేవా సత్యంబుల నాదరపుగో మన యొక్క క్షత్రియ వంశంలో అస్త్ర శస్త్ర గరుడ గంధరాన్ని అన్ని రకాల విద్యలు వచ్చిన వారికి మనము అమ్మాయిని ఇవ్వాలి. కానీ అతనికి అన్ని విద్యలు వచ్చినా తెలుసుకున్నావా నీవు? జయ రేణుకా మాతాకు ఓ విప్రవర్య ఏమిటి? లగ్నమాయను గాని గురువుగా ఆచార్య గారు కళ్యాణ మహోత్సవ సందర్భంగా 101 రూపాయల కట్నంగా దాని ముందు రామ సురమ్మ స్థిరం